Hello, welcome to the EduTech class. Hi. So after the long time, I came in front of you. దేనివల్ల అంటే ఈ కరోనా ఎఫెక్ట్ వలన దట్టు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రెగ్యులర్గా లేవు, అదొక కారణం. ఆ తర్వాత టెట్ అండ్ డిఎస్ ఎగ్జామినేషన్కి ఆల్రెడీ కాంటెంట్ పార్ట్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మీకు అందించడం జరిగింది. కాంటెంట్ అంటే గ్రామర్ పార్ట్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మీకు వీడియోలు చాప్టర్ వైజ్గా మీకు అందించడం అనేది జరిగింది. ఒక్కో టాపిక్ మీద చూసినట్లయితే మీకు దాదాపు 5 to 10 వీడియోస్ ఉంటాయి. కనుక ఆ ఉద్దేశంతో మళ్ళీ ఏమైనా ఎగ్జామ్స్ కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బ్రీఫ్గా స్టార్ట్ చేద్దామని ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ పేపర్ చూద్దాం ఉద్దేశంతో గ్యాప్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు దట్టు ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ టాపిక్స్, ఆ టాపిక్స్ ప్రీవియస్ పేపర్స్ మీకు అందించాలనే ఉద్దేశంతో మళ్ళీ మీకు వీడియోస్ అనేది మొదలు పెట్టమంటూ జరిగింది. ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే ఈ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎగ్జామ్కి ఇంగ్లీష్ పార్ట్ సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్ అంతా కూడా కవర్ అవుతుందండి. ఒక టాపిక్ అనేది కాదు, అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. ముఖ్యంగా టెన్సెస్, అంటే టెన్సెస్ ఎందువల్లంటే ఇక్కడ మీకు గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాడు, ఫైండ్ అవుట్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. అలాంటివి చేయాలంటే ఏం కావాలి, మనకి టెన్సెస్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడే మనం ఈ యొక్క బిట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒకటో రెండో బట్టి వెళ్తే అసలు ఇంగ్లీష్ పేపర్ అనేది చేయలేము అనమాట. ఇక్కడ బట్టి విధానం అయితే ఇంగ్లీష్ పేపర్ పనికిరాదు. టాపిక్ వైజ్గా ప్రిపేర్ అవ్వడం అనేది కావాలి. దట్టు సబ్జెక్టు అర్థం చేసుకుని ప్రిపరేషన్ ఉండాలి. ఆ రకంగా ప్రిపేర్ అయినట్లయితే ఇంగ్లీష్ పేపర్ అనేది భయం లేకుండా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మనం అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని స్టూడెంట్ చాలామంది అడుగుతున్నారు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎగ్జామ్కి. దీనికి ఏం చేస్తున్నామంటే ప్రీవియస్ పేపర్ తీసుకొని ముందు అసలు దాని మీద ఒక బేసిక్ ఐడియా ఉంటే ఇస్తే ఆ యొక్క మనకి ఇంతకుముందు టాపిక్స్ ఉన్నాయో లేవు అనేది మీరు నా వీడియో చూడండి. యూట్యూబ్లో ఎడ్యుటెక్ రమేష్ అని టైప్ చేయండి. అక్కడ మీరు ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్కి వెళ్తే టాపిక్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఇవ్వటం అంటూ జరిగిందనమాట. అంటే ఆర్టికల్స్ అనే టాపిక్, అలాగే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజను, డైరెక్ట్ టెండర్ స్పీచ్, అలాగే కండిషనల్ సెంటెన్సెస్, ఈ విధంగా హెడ్డింగ్స్ ఇచ్చి దాని కింద వీడియోస్ ఇచ్చాం. ఇవన్నీ కూడా ఎక్కడ ఫైండ్ అవుట్ చేయగలరు, మీరు ప్లేలిస్ట్కి వెళ్ళాలి. ప్లేలిస్ట్కి వెళ్తే చూడగలరు. అంతేగాని ఎడ్యుటెక్ రమేష్ ఓపెన్ చేయగానే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, దానిలో మీరు ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం అనమాట. అక్కడ ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ మీరు ప్లేలిస్ట్ అనే ఆప్షన్కి వెళ్ళండి. వెళ్తే అప్పుడు మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఈ వీడియోలో మనకు సంబంధించిన టాపిక్ ఏంటంటే ఇక్కడ ఏపీ కానిస్టేబుల్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2019లో జరిగిన పేపర్లకి సంబంధించిన బిట్లు అందించడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని వరకు ఇచ్చామండి. తర్వాత మీకు వీడియో నెంబర్ 2, ఇది వీడియో నెంబర్ 1 అనమాట. వీడియో నెంబర్ 2లో మరికొన్ని బిట్లు అందిస్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ వన్ చూసినట్లయితే చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ ఆప్షన్స్ ఇస్తారండి, 4 చాయిస్ ఇచ్చాడు. దానిలో ఓ సెంటెన్స్ రైట్ అనమాట, కరెక్ట్ అనమాట. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి అక్కడ చూడండి, ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 10 years. సెకండ్ వన్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 10 years. థర్డ్ వన్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ సిన్స్ 10 years. ఇక్కడ ఐ ఆమ్ బీన్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 10 years. ఇది మనకేమర్థమవుతుంది, ఇక్కడ వర్క్ స్టార్టెడ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ బట్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. పని కొంతకాలం కింద మొదలుపెట్టి ఇంకా జరుగుతూ ఉంది. అలాంటప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. అది నేమ్ అనమాట. అది అసలు ఈ టెన్స్ ఎందుకు సార్ ఇవన్నీ గుర్తు, పాస్ట్ టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేమ్స్ గుర్తుపెట్టుకోలేము అనుకుంటే సింపుల్గా అలా చూడండి. అంటే ఒక వర్క్ కొంతకాలం మీద స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూ ఉన్నట్లయితే హ్యావ్ బీనింగ్, హ్యాజ్ బీనింగ్లో వాడాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 10 years. హ్యావ్ హ్యాజ్ లేదు కదా, దిస్ ఈజ్ ద రాంగ్ సెంటెన్స్, తప్పు. అంటే ఇక్కడ ఏంటి, హ్యావ్, హ్యాజ్ ప్లస్ బీను ప్లస్ వెర్బ్ ఇంగ్, ఇది రూల్ అనమాట. ఎప్పుడు వర్క్ స్టార్టెడ్ ఫ్రమ్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ బట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ స్టిల్, ఇంకా జరుగుతూ ఉన్నట్లయితే
హ్యావ్ హ్యాజు ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ ఇంగ్లో వాడాలి. వెర్బింగ్ అంటే వెర్బ్ వన్కే ఇంగు వస్తుంది, అంటే ఒక ప్రజెంట్ వెర్బ్కే ఇంగు వాడాలి అది అన్నమాట అర్థం. ఇలా చూసినట్టు హ్యావ్ హ్యాజ్ ఏం సార్ తేడాలంటే, హ్యాజ్ ఎప్పుడు సబ్జెక్టులు ఈ కానీ షీ కానీ ఇట్ కానీ అయితే హ్యాజ్ రావాలి. మిగతా సబ్జెక్టులు ఐ వి యూ దే అయితే హ్యావ్ రావాలి. ఆ విధంగా తీసుకుంటాం. ఇక్కడ ఐ అన్నాడు కాబట్టి హ్యావ్ హ్యాజ్ దగ్గర సెంటెన్స్ రాంగు తీసేయండి. తర్వాత ఐ హ్యావ్ బీన్ వర్కింగ్, చూడండి హ్యావ్ బీన్ వర్కింగ్ వచ్చింది కదా, ముందు ఐ ఉంది కాబట్టి రైటే కదా, హ్యావ్ బీన్ వెర్బింగ్. ఓకే, ఇన్ దిస్ కంపెనీ ఫర్ 10 years, ఇక్కడ ఫర్ అని రాడు, ఇక్కడ సిన్స్ అన్నాడు. చూడండి ఈ 2 సెంటెన్సులు. థర్డ్ వన్ కూడా అదే, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్, ఇది కూడా హ్యావ్ బీన్ వర్కింగే రైటే. బట్ ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ ఏంటి, ఇక్కడ సిన్స్ అన్నప్పుడు 10 years కూడా రాంగే, అంటే సిన్స్ అన్నప్పుడు ఈర్ ఇవ్వాలి. ఇది కూడా రాంగే, సిన్స్ కూడా రాంగే. ఇక్కడ ఇది దిస్ కాల్ ద పీరియడ్ టైం, ఫర్ అనేది రైట్ అనమాట. కనుక సెకండ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. థర్డ్ వన్ ఏంటి, ఫోర్త్ వన్ ఐ ఆమ్ బీన్ ఇన్ దిస్ కంపెనీ. ఐ ఆమ్ బీన్ ఏంటి, ఇక్కడ ఇది బీ ఫామ్ ప్లస్ ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ వాడాడు, అంటే ప్యాసివ్ కన్స్ట్రక్షన్లో ఏదో ఉండబడుతున్నాను, కంపెనీతో ఉండబడుతున్నాను అని అర్థం. కనుక ఇది అసలు మీనింగే రాంగ్ కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. సెకండ్ చాయిస్ నెంబర్ 2, సెకండ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. అలాగే సెకండ్ చూడండి, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఐరన్ ఈజ్ యూజ్ఫుల్ దాన్ ఎనీ మెటల్. ఐరన్ ఈజ్ మోర్ యూజ్ఫుల్ దాన్ ఎనీ అదర్ మెటల్. ద ఐరన్ ఈజ్ మోర్ యూజ్ఫుల్ దాన్ ఎనీ మెటల్. నో మెటల్ ఈజ్ యూజ్ఫుల్ దాన్ ద ఐరన్. ఇది కంపేరిటివ్ ఫామ్ అండి. ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చూడాలి మీకు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ మీకు మా వీడియోలో ఉన్నాయి, అది సపరేట్ చాప్టర్ ఉండేది. మీరు చూడండి, ఎకనామిక్ లెవెల్ 10th ఇంటర్ డిగ్రీతో అయిపోయింది అనుకుంటారు, కానీ అవ్వదండి. మీకు ఇంగ్లీష్తో సంబంధం 10th ఇంటర్ డిగ్రీతో ముగిసిపోదు. అసలు స్టార్ట్ ఎక్కడవుతుంది, ఆఫ్టర్ డిగ్రీ స్టార్ట్స్. డిగ్రీ అయిన తర్వాత ఇంగ్లీష్తో యొక్క సంబంధం స్టార్ట్ అవుతుంది మీకు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలన్నా, లేదు ఇక హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్నా, పద్యానికి కూడా ఎంట్రన్స్ ఉంది మీకు. లేదు ఒక జాబ్కి వెళ్ళాలన్నా, అంటే ఒక ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలన్నా కంపల్సరీ ఇంగ్లీష్ పేపర్ అటెంప్ట్ చేయటం అంటూ జరగాలి. ఎప్పుడైతే ఇంగ్లీష్ పేపర్కి మీరు అటెంప్ట్ చేయడానికి వెళ్తున్నారో కంపల్సరీ ఈ టాపిక్స్ మీ వెనకాల ఉంటాయి. ఏది గ్రామర్ పార్ట్ అనేది మీ వెనకాల వస్తూ ఉంటాయి మీతో పాటు. టిల్ యూ గెట్ ద జాబ్ వచ్చే వరకు కూడా మీ వెనకాల నడుస్తూ ఉంటాయి అన్నమాట. కనుక వీటిని మనం ఫ్రీగా దాన్ని అంటే ఫ్రీగా ఓవర్కమ్ అవ్వాలంటే ఏం చేయాలి, మనం వీటి మీద నాలెడ్జ్ ఉండాలి. టాపిక్స్ మీద నాలెడ్జ్ ఉండాలంటే మీకు చాలా సింపుల్ రూల్స్తో చెప్పాను నేను. నా వీడియోలు చూడండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కానీ, తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ. చాలామందికి భయం, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే వణికిపోతారు, షవరింగ్ వస్తుంది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కి అంత బాగా రాదు, బట్ డైరెక్ట్ ఇండైరెక్ట్లో మాత్రం షవరింగ్ వస్తుంది. అది లేకుండా చెప్పాను చూడండి. ఆ వీడియో చూసి మీరు నాకు అది కామెంట్ ఇవ్వండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, ఈజీగా ఉన్నాయా లేవనేది. ఎక్కడ మిస్టేక్ ఉంటే ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ వీడియో చేసేప్పుడు చూసేప్పుడు మీరు కామెంట్ సెక్షన్కి వెళ్ళండి. ఎందుకంటే ఒక్కోసారి నేను ఏదో బై మిస్టేక్ పొరపాటు చెప్పుకుంటే వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి ఇచ్చాను. అంటే ఏ విధంగా రెక్టిఫికేషన్ అనేది దానిలో చెప్పాను నేను. కనుక ముందు మీరు కామెంట్ సెక్షన్ చూసి ఆ తర్వాత మీరు వీడియో చూడండి. దాని మీద మళ్ళీ మీరు ఇవ్వాలనుకుంటే కామెంట్ ఇవ్వండి. ఏది పాజిటివ్ ఆర్ నెగిటివ్, దట్ ఈజ్ లెఫ్ట్ టు యూ. మీ ఇష్టం అది. పాజిటివ్ అని ఇవ్వండి, నెగిటివ్ అని ఇవ్వండి. రెండింటి కూడా సిద్ధంగానే ఉన్నాం. మీరు నెగిటివ్ ఇచ్చినా కూడా స్వీకరిస్తా కామెంట్, అలా పాజిటివ్ ఇచ్చినా కూడా తీసుకుంటా ఏంటనేది. కనుక ఇక్కడ చూస్ ద గ్రామటికల్, దీనిలో ఇక్కడ మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అన్నా కదండి. ఇక్కడ సెకండ్ వన్ అండి, ఐరన్ ఈజ్ మోర్ యూజ్ఫుల్ దాన్ ఎనీ అదర్ రావాలి, ఇక మోర్ యూజ్ఫుల్ రావాలి. కనుక ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది జనరల్గా సెంటెన్స్ వైజ్గా చెప్పేది కాదు, ఒకసారి టాపిక్ చూడండి. థర్డ్ వన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. అంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ మీద ఎన్ని ఇస్తున్నాడు, 4 బిట్లు ఇస్తాను. ఇక్కడ 3 ఇచ్చాను, ఇంకో బిట్ ఉంది, తర్వాత వీడియోలు అందిస్తాను నేను. దీని మీద 4 బిట్స్ వస్తున్నాయి. 4 బిట్స్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ మీద. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చూస్ ద గ్రామటికల్. ఇక్కడ ఏమన్నాడు, యాన్ అఫ్రైడ్ సోల్జర్ ఈజ్ ఏ సైలెంట్ స్పెక్టికల్. ఏ సోల్జర్ afraid is a silent spectacle. A soldier who is afraid is a silent spectacle. A soldier who is afraid is a silent spectacle. ఇక్కడ మీరు ఇక్కడ రిలేటెడ్ ఆన్సర్, ఇది రిలేటివ్ క్లాజ్ మీద ఉంది. రిలేటివ్ క్లాజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రిలేటివ్ క్లాజ్ అనే టాపిక్ ఉందని
మీరు ఎడ్యుటెక్ రమేష్ యూట్యూబ్కి వెళ్ళి ప్లేలిస్ట్కి వెళ్ళండి, రిలేటివ్ క్లాస్, ఇది మీకు 10th క్లాస్ నుంచి వస్తుంది అన్నమాట. అది ఆ 10thలో గ్రామర్లో అదొక పార్ట్. అది ఆ టెక్స్ట్ బుక్లో ఇస్తాడు సెంటెన్స్ కూడా అక్కడ మీకు. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏ సోల్జర్ హూ అనేది ఇక్కడ రిలేటివ్ వర్డ్, రిలేటివ్ ఏ సోల్జర్ హూ, ఇక్కడ యాంటిసిడెంట్ సోల్జర్ అనమాట. దీనికి సంబంధించి ఈజ్ ఏ సోల్జర్ హూ ఈజ్ అఫ్రైడ్ ఈజ్ ఏ సైలెంట్ స్పెక్టికల్. ఇక్కడ చూడండి, ఏ సోల్జర్ హూ ఈజ్ అఫ్రైడెడ్, ఇది పాస్ట్ ఇచ్చాడు కనుక ఇది కాదు, పాస్ట్ రాంగ్. ఏ సోల్జర్ హూ ఈజ్ అఫ్రైడే ఉండాలి, అఫ్రైడెడ్ కాదు కనుక ఇది రాంగు. అసలు ఈ రెండు కూడా మీనింగ్లెస్. ఇది సెంటెన్స్ యొక్క కన్స్ట్రక్షన్ రాంగ్ ఇది కనుక థర్డ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్, థర్డ్ వన్. ఇక్కడ మీకు ఇక్కడ సెకండ్ వన్, సెకండ్లో సెకండ్ వన్, ఫస్ట్లో సెకండ్ వన్, సెకండ్లో సెకండ్ వన్, థర్డ్లో థర్డ్ వన్, థర్డ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. కమ్ టు దిస్ వన్, ఫోర్త్ వన్. చూస్ ద అప్రోప్రియేట్ ఫ్రేజల్ వెర్బ్. ఇక్కడ ఫ్రేజల్ వెర్బ్స్ అండి. ఫ్రేజల్ వెర్బ్స్ తర్వాత ఈడియమ్స్ రెండు కూడా ఒక స్థాయి వరకు చాలా ఇంపార్టెంట్, అంటే డిగ్రీ స్థాయి వరకు చాలా ఇంపార్టెంట్. ఆ రెండు కూడా కొంచెం మీకు టైం ఉన్నప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. అది అంతేగాని ఏదో వారానికి ఒకసారో లేకపోతే ఎగ్జామ్కి వెళ్ళే ముందు అరగంట ముందో చూస్తే అది అవదనమాట. నిన్న నాకు ఒక అతను ఫోన్ చేశారండి, అది మన తెలంగాణ నుంచి. స్టూడెంట్కి రేపు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయంట. స్టార్ట్ అయినాయి నిన్న మొన్న. ఇంగ్లీష్ పేపర్ మండే ఇవ్వాలన్నమాట. సార్ నాకు గ్రామర్ కావాలి సార్, ఒక అరగంటలో చెబుతారా అన్నాడు. అంటే చూడండి ఎంత అమాయకత్వం అది అడిగాడు. చూడండి, గ్రామర్ కావాలి అరగంటలో చెప్పాలి, ఎలా అవుతుందండి అరగంటలో? సో అవిజ్ ఇట్ పాసిబుల్? అదే మన క్వశ్చన్ ఆన్సర్లా ఏదో చదువుకే లేదో రాయటానికి. అది ఒక సలహా ఇచ్చాను నేను. ఏమిచ్చానంటే, బాబు ఆర్టికల్ చాప్టర్ ఈజీగా ఉంటుంది, యాక్టివ్స్ ప్యాసివ్స్ ఈజీగా ఉంటుంది. రెండు కూడా నువ్వు చెప్పినట్టు అరగంటలో అవుతాయి. ఆ రెండు టాపిక్లు చూసుకుంటే 5 మార్క్స్ వస్తాయి. అంటే పేపర్ కూడా పెట్టాడు నాకు. ఆ తర్వాత మేమేం చేస్తామంటే, క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, క్వశ్చన్ ఆన్సర్స్ నీకు తెలిసినా తెలియకపోయినా యూ షుడ్ అటెంప్ట్ సంథింగ్, రైట్ డౌన్, ఏదో ఒకటి రాయి నీ ఇష్టం. ఎలా రాస్తావు? ఆ క్వశ్చన్ రాసి, అంటే ఆ క్వశ్చన్ పైన రాసి దాని కింద అండర్లైన్ చేయి, అండర్లైన్ చేసి కింద ఆన్సర్ని పెట్టు, ఆన్సర్ని పెట్టి నీ ఇష్టం రాయి. అంటే దానికి మీకు 0 మార్క్స్ అయితే మొత్తం రావు. నువ్వు అటెంప్ట్ చేసినందుకు 5 మార్క్స్ ఉంటే 2 మార్క్స్ చేస్తారు గ్యారంటీగా. నీట్గా రాయి. అది మిస్టేకే ఆన్సర్ నీకు తెలుసు, రాయి, నీట్గా రాయి. ఆ రంగాలు అయితే డెఫినెట్గా పాస్ అవుతావు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఫోన్ చేయమన్నా, సార్ నాకు మంచి ఐడియా ఇచ్చారు సార్, ఎవరో చెప్పలేదు సార్ అని చెప్పి అన్నాను. అదేవిధంగా ఏంటంటే, మనం ఇక్కడ ప్రిపరేషన్ లేనప్పుడు ఏం చేస్తాం, మనం కంపల్సరీ పాస్ కావాలి. ఆ పాస్ అయితేనే ఆర్డర్లో ఉంటుంది. ఒకవేళ ఫెయిల్ అవ్వనుకోండి, అది పెద్ద అంటే హెడేక్. అది మళ్ళీ అక్టోబర్ మళ్ళీ డిసెంబర్ ఎందుకు బాధ, ఏదో పాస్ అయిపోతాడు కదా. ఆ విధంగా సంథింగ్ హీ ఫెల్ట్ హ్యాపీ, బాగానే ఉంది. వాళ్ళ ఎగ్జామినేషను రేపు నాకు ఫోన్ చేస్తాడు, ఆ తర్వాత చెప్తాను ఫోన్ చేశాక ఏంటనేది పరిస్థితి. చూస్ ద అప్రోప్రియేట్ ఫ్రేజల్ వెర్బ్. కానీ ఫ్రేజల్ వెర్బ్ కూడా మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ డాష్ ఆఫ్టర్ ఏ ప్రొలాంగ్డ్ ఇల్నెస్. ఏమి ఇచ్చాడు? పాస్డ్ ఆఫా, పాస్డ్ ఇంటూనా, పాస్డ్ ఇవేనా, పాస్డానా? ఇక్కడ పాస్డ్ ఇవే అంటే డెడ్ అనమాట, డైడ్. పాస్డ్ ఇవే అంటే డైడ్ అంటే చనిపోయాడు కనుక ఏం రావు, థర్డ్ వన్ డైడ్. మా పాస్డ్ ఇవే దాని మీనింగ్ డైడ్. ఆ తర్వాత ద ఫిఫ్త్ వన్, చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. ఇది యాక్టివర్స్ అండ్ ప్యాసివర్స్ మీద ఉంది. అంటే యాక్టివర్స్ ఇచ్చుంటాడు కదా, కనుక ప్యాసివ్ ఫామ్ అడిగాడు అనమాట. ఏమిచ్చాడు? దే సా ద మంకీ క్లైంబింగ్ ఓవర్ ద ఫెన్స్. చూడండి, దే సా ద మంకీ క్లైంబింగ్ ఓవర్ ద ఫెన్స్ అని ఇచ్చాడు. ఇక్కడ కావాల్సింది మనం ఫస్ట్ ఏంటంటే యాక్టివ్స్ ప్యాసివ్లో వెర్బను ఐడెంటిఫై చేయాలి. వెర్బో, ఆ వెర్బను పట్టుకు లాగండి, జుట్టు పట్టుకు లాగండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఆన్సర్ సా. ఎలాగండి అంటే వెర్బ్ 1లో ఉందా, వెర్బ్ 2లో ఉందా, హ్యావ్ హ్యావ్స్తో ఉందా, లేకపోతే ఇంగ్ ఫామ్లో ఉందా అనేది కనుక్కోవాలి. ఆ డిఫరెంట్ రూల్స్, 5 రూల్సే ఉంటాయి డిఫరెంట్. అంటే ఆ వీడియో చూడండి, వీడియో నెంబర్ 1 చూడండి, యాక్టివ్స్ ప్యాసివ్ చిన్న టేబుల్ లాగా ఇచ్చాను నేను. జస్ట్ ఒక 15 మినిట్స్ మీరు కానీ కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా చేయగలరు అన్నమాట టాపిక్. అది యాక్టివ్స్ అండ్ ప్యాసివ్ వాయిస్. కానీ సా అంటే ఇక్కడ వెర్బ్ ఏంటి, 2 కదా, V2 అంటే వెర్బ్ 2. ఎప్పుడు కూడా ప్యాసివ్ వాయిస్లో వెర్బ్ ఎలా ఉంటుంది? బీ ఫామ్ ప్లస్ వెర్బ్ 3గా ఉంటుంది. బీ ఫామ్ ప్లస్ వెర్బ్ 3 కన్స్ట్రక్షన్ ఉండాలి ప్యాసివ్ వాయిస్లో. కనుక ఎలా అవుతుందంటే, ఇక్కడ ద మంకీ ఆబ్జెక్ట్, ద మంకీ ఇక్కడ వెర్బ్ 2 కాబట్టి బీ ఫామ్ వజగాని వరగాని రావాలి. ద మంకీ వజ్. ఇక్కడ సాకి థర్డ్ రూపం, సీ సా సీన్, ద మంకీ వాజ్ సీన్ అలా రావాలి. ఎక్కడుంది అది? ద మంకీ ఈజ్ సీన్ అన్నాడు, రాంగ్, తీసేయి. ద మంకీ వాజ్ క్లైంబింగ్ ఓవర్, తీసేయి. ఇక్కడ వాజ్ ఉంది కానీ సీన్ లేదు. ద మంకీ హ్యాజ్ అన్నాడు, తీసేయి, రాంగ్. ఇక్కడ ద మంకీ వాజ్ సీన్ క్లైంబింగ్ ఓవర్ ద ఫెన్స్. నెంబర్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. ద మంకీ వాజ్ సీన్ క్లైంబింగ్ ఓవర్ ద ఫెన్స్. మనకు కావాల్సింది ఏంటి? ద మంకీ వాజ్ సీన్. మిగతాదంతా టైల్, తోకే. ఇదిగోండి
ఇది తోకాయి కదా. క్లైంబింగ్ ఓవర్ ద ఫెన్స్ అనేది టెయిల్ అనమాట. అదే టెయిల్ ఇక్కడ అంటించేసాడు. కనుక మనకు కావాల్సింది ఇక్కడ వరకే. ద మంకీ వాజ్ సీన్ క్లైంబింగ్ ఓవర్ ద ఫెన్స్ బై దెమ్ అనేది అక్కర్లా, రాయచ్చు రాయిపోవచ్చు. బై దెమ్ అనేది బైనే ప్రపోజన్ పెట్టి దేకి దెమ్మ రాస్తాం. అది మీకు 7, 8, 9, 10 క్లాస్ వరకు ఉంటుంది. ఆఫ్టర్ దట్ 10th అయిన తర్వాత దట్ ఈజ్ ఇంప్లైడ్, దట్ ఈజ్ అండర్స్టూడ్. అందువల్ల రాయిపోయిన పర్లేదు. ఓకే, నవ్ యువర్ ఆన్సర్ ఇస్ నెంబర్ 1. ఇక్కడ 5th వన్లో నెంబర్ 1 ఆన్సరు. ఇక్కడ ఏంటంటే ఆన్సర్ మీకు 3rd వన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ కమ్ టు దట్ 6th వన్. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్. ఇక్కడ వెర్బ్ అంటే వెర్బ్ని కరెక్ట్ ఫామ్లో పెట్టమన్నాడు. ఎలా? బై ద టైమ్ ఐ పిక్డ్ అప్ ద ఫోన్. బై ద టైమ్ ఐ పిక్డ్ అప్ ద ఫోన్. బై ద టైమ్ ఐ పిక్డ్ అప్ ద ఫోన్. ఇదే కదండి. బై ద టైమ్ ఐ పిక్డ్ అప్ ద ఫోన్ ఇట్. ఇక్కడ చూడండి, ఇక్కడ బై ద టైమ్ ఐ పిక్డ్ ఇది మీకు పాస్ట్ టెన్స్ కదా, ఇది మీకు పాస్ట్ వెర్బ్ కదా పిక్డ్ అనేది. ఇక్కడ మీకు అంటే 2 యాక్షన్స్ జరిగి ఉంటే మొట్టమొదటి జరిగిన యాక్షన్ హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3లో ఉండాలి. అది రూల్ అనమాట. హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3. ఇక్కడ మీకు 2 యాక్షన్స్ ఉంటాయి. ద ఫస్ట్ అంటే ఒక యాక్షన్ ఏమో పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఏదైతే రెండిట్లో మొట్టమొదటి జరిగిద్దో అది హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3లో ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ రూలు. ఇది మీకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో ఇవ్వచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఇవ్వచ్చు, లేదనుకుంటే ఏ రకంగానే అడగవచ్చు. ఇది రూల్ అనమాట. అది 2 యాక్షన్లు జరిగినప్పుడు మొట్టమొదటి జరిగిన యాక్షను ఏదో హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3లో ఉంటుంది. ఆ తర్వాత యాక్షను పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, బై ద టైమ్ ఐ పిక్డ్ అప్ ద ఫోన్. నేను ఫోన్ తీసేప్పటికి అంటే అంతకుముందే జరిగింది కదా. ఇంకోటి ఫోన్ తీయటం ఇప్పుడైంది. అంతకుముందు ఏమైంది? ఫోన్ ఆగిపోయింది. ఆఫ్ అన్నాడు కదా, ఇట్ ఆఫ్ అన్నాడు కదా. హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 అన్నా. హ్యాడ్ ర్యాంగ్ అని ఇచ్చాడు, అవదో. రింగ్ రంగ, కానీ ఇది రాంగ్ కదా. తర్వాత హ్యాడ్ రింగ్డ్ రాంగ్ కదా. హ్యాజ్ హ్యాజ్ అనేది రాదు కదా అసలు. హ్యాడ్ రంగ్. చూడండి, హ్యాడ్ ఉంది, వెర్బ్ 3 రంగ్. ఇదనమాట. ఈ విధంగా అన్నమాట. 2 యాక్షన్స్ కానీ సైమిల్టేనియస్గా జరిగినప్పుడు మొట్టమొదటి జరిగిన యాక్షన్ హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3లో ఉండాలి. సెకండ్ యాక్షన్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది వెర్బో. అది రూల్. అది ఆ రూల్ మీద వెళ్ళండి, ఈజీగా ఉంటుంది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. కానీ ఏం చూసాం ఇందులో మనం ఇంతవరకు గ్రామటికల్ సెంటెన్స్ చూసాం, ఫ్రేజల్ వెర్బ్ మీద చూసాం, తర్వాత ప్యాసివ్ యాక్టివ్ ప్యాసివ్ చూసాం, తర్వాత కరెక్షన్ ఆఫ్ అక్కడ వెర్బ్ మీద ఇచ్చాడు. ఇంకొక 3 బిట్లు నేను చూద్దామండి, అయిపోద్ది ఈజీగా. ఆ తర్వాత ఇక్కడ చూడండి, చూస్ ద అప్రోప్రియేట్ ప్రపోజిషన్ మీద 2 బిట్లు ఉన్నాయండి. వీ హ్యాడ్ టు వెయిట్ అట్ ద ఎయిర్పోర్ట్ ఫర్ 5 hours డాష్ టేక్ ఆఫ్ అంటే ప్లైన్, అదే ఫ్లైట్, అదే ఫ్లైట్ టేకప్ తీసుకుంటుంది కదా. అంటే ఫ్లైట్ అంటే ఎగరటం అనమాట. అంటే ఫ్లైట్ ఎగిరే ముందు ఏంటి, ఎట్ ఆఫ్ బిఫోరా అలాంగా ఓవరా. బిఫోర్ అండి ఆన్సర్, బిఫోర్. ఆ తర్వాత 8th వన్, ద విజిట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ టు ఢిల్లీ హ్యాస్ బీన్ అడ్వాన్స్డ్ డాష్ 2 days. ఫర్ 2 days, ఓవర్ 2 days, ఇన్ 2 days, బై 2 days. ఇక్కడేంటి, ఇక్కడ ఫర్ అనేది రాదు. ఎందుకు రాదంటే ఇది వర్క్ స్టార్టింగ్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ బట్ కంటిన్యూస్ అనే దాంట్లో లేదు కదా. ద విజిట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ టు ఢిల్లీ హ్యాస్ బీన్ అడ్వాన్స్డ్ అంటే ముందే జరిగింది. అంటే ఎన్ని గంటలు? బై 2 days అంటే 2 days అంటే 2 రోజులు అన్నమాట. తర్వాత చూస్ ద కరెక్ట్ వెర్బ్ ఫామ్. ఇందాక వచ్చింది కదా, ఇక్కడ వెర్బ్ ఫామ్ వచ్చింది కదా, అదే అన్నమాట. ఇఫ్ ఐ డాష్ దిస్ బటన్ విల్ ఇట్ స్టార్ట్ టు రికార్డ్ మై వాయిస్. టు రికార్డ్ మై వాయిస్. ఇది ఇఫ్ అండి కండిషనల్ సెంటెన్స్ అంటే షరతులతో కూడిన వాక్యము, కండిషనల్ సెంటెన్స్ ఉంటాం. ఇది కూడా సపరేట్ టాపిక్స్ ఉంది, అందులో ఒక 3-4 వీడియోలు ఉన్నాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అనమాట ప్రతి ఎగ్జామ్లో కూడా. ఏంటి ఇక్కడ ఇఫ్ ఐ, ఇక్కడ మీకు విల్ స్టార్ట్, ఇక్కడ విల్ ప్లస్ వెర్బ్ 1 కదా. విల్ ప్లస్ V1 ఉన్నప్పుడు ఇక్కడ ఓన్లీ వెర్బ్ 1 ఉంటుంది. ఈ పక్కన ఓన్లీ వెర్బ్ 1
ఓన్లీ వెర్బ్ ఓన్. హీ కానీ షీ కానీ ఇట్ అయితే వెర్బకి ఎస్ఆర్ఈఎస్ వస్తుంది. హీ కానీ షీ కానీ ఇట్ అయితే కాకపోతే వెర్బ్ వన్ ఉంటుంది. ఇక్కడ ఏంటి, ఇఫ్ ఐ డాష్ అంటే ఏం రావాలి ఇక్కడ మీరు ప్రెస్. చూడండి ప్రెస్ అనేది పిఆర్ఈఎస్ఎస్ ప్రెస్. ఇఫ్ ఐ ప్రెస్ దిస్ బటన్ నొక్కడం అనమాట. విల్ యూ స్టార్ట్ టు రికార్డ్ మై వాయిస్, అది ఆన్సర్. చూడండి అది కండిషనల్ సెంటెన్స్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. రూల్స్ అయ్యి మూడే రూల్స్ ఉంటాయి దానిలో. ఈజీ అనమాట. ఒక 10 minutes కాన్సన్ట్రేట్ చేయండి చాలు. తర్వాత చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఈ స్పెల్లింగ్ మీద కూడా మీకు 2 బిట్లు ఇస్తున్నాడండి. స్పెల్లింగ్ మీద మనం ఇందులో చెప్పే ద సబ్జెక్ట్ కాదు ఇది. మీరు పేపర్ రీడింగ్ కానీ బుక్స్ రీడింగ్ కానీ లెందీ వర్డ్స్ ఉంటాయి చూడండి, అండర్లైన్ చేసుకుని ఆ స్పెల్లింగ్ 1-2 సార్లు చూస్తే చాలా మంది ఈజీగా వస్తాయి మీకు. ఇది ఇక్కడ నెంబర్ 1 ఈజ్ యువర్ ఆన్సర్, కమిట్మెంట్. సో ఈ రకంగా మీకు పేపర్లో కొన్ని బిట్లు ఇవ్వడం జరిగింది. ఇవి మీకు ఒక పోలీస్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కే కాకుండా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా, ఏదైతే కాంపిటేటివ్ ఎక్కడైతే ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుందో అక్కడ చాలా ఇంపార్టెంట్. సో బీ థరో విత్ దిస్ బిట్స్. సో ద రిమైనింగ్ బిట్స్ ఐ విల్ గివ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో మీకు అందిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్, బాయ్.